ఒక ఊళ్ళో మింటూ బంటు అనే అన్నదమ్ముల గ్రద్దలు ఉండేవాళ్ళు. ఇద్దరు పరమ తిండిపోతులు. ఒకరోజున తిండి కోసం ఊరంతా తిరుగుతూ ఉండగా ఇంటి బయట స్మైలీ కొంగ, ఎండబెట్టిన చేపలు కనిపించాయి. ఆ ఇద్దరు అన్నదమ్ములకి భలే సంతోషమేసింది. ఒక చెట్టు మీద వాలారు. అన్నయ్య, చేపలు చేపలు! అవునరా తమ్ముడు, ఈరోజు మన తిండికి సరిపోతాయి. పద అన్నయ్య, ఆలస్యం చేయకుండా దాడి చేద్దాం. తమ్ముడు, దాడి చేస్తే ఒకటి రెండు చేపలు మాత్రమే దొరుకుతాయి. వాటితో మన ఆకలి తీరదు. ఇప్పుడు మనం తెలివిగా నడుచుకోవాలి. స్మైలీ కొంగ దగ్గరున్న చేపలన్నిటినీ తీసుకెళ్లి తినేయాలి. ఏమిటి, తెలివిగా నడుచుకోవాలా? అదేలా అన్నయ్య? అయినా ఇప్పుడు నడవటం నా వల్ల కాదు. ముందుగా దాడి చేద్దాం. ఎన్ని చేపలు దొరికితే అన్ని చేపల్ని తీసుకువెళ్ళి మన ఆకలి తీర్చుకుందాం. బుర్రలేని మొద్దు తమ్ముడు, తెలివిగా నడుచుకోవడం అంటే నేల మీద నడవడం కాదు. తెలివిగా ఆలోచించి అన్ని చేపల్ని తీసుకెళ్లడం. అన్నయ్య, నువ్విలాగే తెలివి తెలివి అంటూ మాటలు చెప్తూ ఉండు. ఆ స్మైలీ కొంగ తన చేపల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఆహారం కోసం మళ్ళీ ఊరంతా తిరగాలి. అలా కాదు తమ్ముడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. పెద్ద మహామేధావిననే బిల్డప్ ఒకటి. ఏంటో చెప్పు. నేను ఆ స్మైలీతో మాట్లాడుతూ ఉంటాను. నువ్వు వెనకొచ్చి ఏ చప్పుడు కాకుండా అన్ని చేపల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. ఆ తర్వాత ఇద్దరం కలిసి తలుపేసుకొని ఎండిన చేపల్ని కాల్చుకుని తిందాము. వావన్నయ్య, నీ తెలివి అమోఘం. ఇక వెళ్ళు అని తమ్ముడు బంటు గ్రద్ద అనగానే మింటూ గ్రద్ద స్మైలీ కొంగ దగ్గరికి వచ్చింది. నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత బంటు గ్రద్ద వెనక నుంచి చేపలను దొంగిలిస్తూ ఉంటుంది. ఆ విషయం తెలియని స్మైలీ కొంగ మింటూ గ్రద్దతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. చేపలు దొంగిలించటం పూర్తయ్యాక మింటూ గ్రద్ద వెళ్ళిపోయింది. స్మైలీ కొంగకి తన చేపలు కనపడలేదు. అన్నదమ్ముల గ్రద్దల్ని తిట్టటం మొదలుపెట్టింది. మింటూ బంటు మాత్రం వాళ్ళ ఇంట్లో ఎండిన చేపలని కాల్చుకొని సంబరంగా తింటూ ఉంటారు. అలా ఆ ఊళ్ళో తిండిపోతూ అన్నదమ్ముల వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. అలా రోజులు గడుస్తున్నాయి. ఆ ఊరి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తిండిపోతూ అన్నదమ్ములకి ఏమీ దొరకకుండా, ఏదీ కనబడకుండా బ్రతకటం నేర్చుకున్నారు. స్మైలీ కొంగ చేపలు ఎండపెట్టి ముళ్ళకంప పెట్టేది. రామ్కాకి మటన్ ముక్కలు ఎండపెట్టి విషం రాసి పెట్టానని చెప్పేవాడు. లిల్లీ చిలుక టమాటా పచ్చడి కోసం టమాటా ముక్కల్ని ఎండపెట్టి కర్ర పట్టుకుని అక్కడే కాపలాగా ఉండేది. దాంతో ఈ దొంగ గ్రద్ద బ్రదర్స్ తిండికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అన్నదమ్ములు ఒక రోజున ఫుడ్ కోసం బాగా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొచ్చారు. ఏరా అన్నయ్య, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అదే ఆలోచిస్తున్నాన్రా తమ్ముడు. మనం పరమ తిండిపోతులమని తెలిసి ఈ ఊరి వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు. రోజంతా వెతికినా తినడానికి ఏమీ దొరకలేదు. ఇప్పుడు మన ఆకలిని ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతున్న రామ్ కాకి కనిపించింది. అప్పుడే మింటూ గ్రద్దకి ఒక ఆలోచన వచ్చింది. రే తమ్ముడు, మన మంచితనం పనిచేయట్లేదు. బెదిరించి తినడం మొదలు పెడదాం. సరే అన్నయ్య, నువ్వెలా చెప్తే అలా అని మాట్లాడుకొని రామ్ కాకి వెనకాల పడ్డారు. రామ్ కాకి అది చూసి, వామ్మో, అన్నదమ్ములు నా వెనుక వస్తున్నారంటే అదును చూసి దాడి చేయటానికని అర్థమైంది. తప్పించుకోవాలి అనుకుంటూ ఉండగా అన్నదమ్ముల గ్రద్దలు రామ్ కాకిని పట్టుకొని తమ ఇంటికి తెచ్చుకున్నారు. రామ్ కాకి అయోమయంగా వాళ్ళని చూస్తూ, ఎందుకు నన్ను తీసుకొచ్చారు? మాకు బాగా ఆకలిగా ఉంది. అయితే నన్ను తింటారా ఏంటి? ఇప్పుడు కాదు. ఓహో, నన్ను తింటానికి ముహూర్తం కూడా చూసుకున్నారా? కుళ్ళు జోకులు వేయకురాం. మేం చెప్పినట్టు వింటే మీ ప్రాణాలకి ఎలాంటి ముప్పు ఉండదు. వినకపోతే మాత్రం ఖచ్చితంగా ముప్పు ఉంటుంది. ఏంటో చెప్పండి, వింటాను. అప్పుడు అన్నదమ్ముల గ్రద్దలు వివరంగా అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళి నా భార్య సీతతో మీకు సరిపోయేలా అన్ని రకాల వంటలను చేయించాలి. లేదంటే ఏదో ఒక రోజున నన్ను ఇలాగే మళ్ళీ పట్టుకుని తింటారు. అంతే కదా? 100కు 100% అంతే. అయితే ఇప్పుడు నేను వెళ్ళి వంటలని సిద్ధం చేపిస్తాను. 1 గంట తర్వాత రండి.
కడుపు నిండా తినండి, కలిసిమెలిసి ఉందాం అని చెప్పగానే అన్నదమ్ములు సంతోషపడ్డారు. రామ్కాకి ప్రాణాలతో అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చాడు. తన భార్య సీత పిచ్చుకకి జరిగింది మొత్తం చెప్పాడు. మీరు చెప్పేది నిజమా? అవును సీత, ఆ తిండిపోతూ అన్నదమ్ములు ఈరోజు మధ్యాహ్నం భోజనానికి మన ఇంటికే వస్తానని చెప్పారు. ఇది ఎక్కడ విడ్డూరం అండి. మనం అభిమానంతో పిలిస్తే భోజనానికి రావాలి, కానీ మేము ఈరోజు మధ్యాహ్నం మీ ఇంట్లో తినడానికి వస్తున్నామని బెదిరించి చెప్పడము ఏమీ బాగోలేదు. ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. వాళ్ళు ఎలా తింటారో నీకు బాగా తెలుసు కదా. అంత వంట చేయటం అంటే మామూలు విషయం కాదు సీత. మీరు కూరగాయలు తరుగుతూనే ఉంటారు, నేనేమో వంట చేస్తూనే ఉంటాను. వాళ్ళు తింటూనే ఉంటారు. ఇప్పుడెలా సీత? నాకు కంగారు వచ్చేస్తుంది. ఇప్పుడెలా సీత అని నన్ను అడిగితే నేనేం చేస్తాను? వాళ్ళు తినడానికి వస్తామని చెప్పినప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాల్సింది కదా. ఇంటికొచ్చి ఏం చేద్దాం సీత, కాళ్ళు చేతులు ఆడడం లేదంటే ఏం చెయ్యాలి? నాకంటే తెలివైన దానివి అని ఎప్పుడు అంటుంటావు కదా సీత. నీ తెలివిని ఇప్పుడు చూపించు. అంటే నీ తెలివితో ఆ తిండిపోతూ అన్నదమ్ములకి నువ్వు బుద్ధి చెప్పాలి. ఎలా చెప్తావన్నది పూర్తిగా నీ ఇష్టం. నువ్వేం చేయమంటే అది నేను చేస్తాను. వాళ్ళు మాత్రం ఇంకొకసారి మన ఇంటికి మనమే స్వయంగా పిలిచినా తినటానికి రాకూడదు. అలా చెయ్యాలి మరి. సీత పిచ్చుక ఆలోచించటం మొదలుపెట్టింది. రామ్కాకి కంగారుతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సీత పిచ్చుకకి గొప్ప ఆలోచన వచ్చింది. గోడ గడియారాన్ని చూసింది. అప్పుడు సమయం 12 దాటింది. నేను పిలిచేంత వరకు ఇంటికి రాకుండా లిల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. వెళ్తే తినడానికి వచ్చే అన్నదమ్ములకి సరైన గుణపాఠం చెప్పి పంపించేస్తాను. సరే సీత, కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. రామ్కాకి వెళ్ళిపోయాడు. సీత పిచ్చుక తిండిపోతూ అన్నదమ్ముల కోసం చూస్తూ ఉంటుంది. మింటూ బంటూ రావటం కనిపించింది. వంటగిన్నె తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టింది. అన్నదమ్ములొచ్చారు. కొంచెం కంగారు నటిస్తూ, అయ్యయ్యో వచ్చేసారా? ఇప్పుడే వంట మొదలు పెట్టానే. పర్వాలేదు, వంట ఎంతవరకు ఉంటాం. చాలా సంతోషం అన్నయ్య. ఎలాగూ వంట ఎంతవరకు ఉంటానని చెప్పారు. వెళ్ళి కొంచెం కట్టెలు తీసుకురండి. వెళ్ళండి అని సీత చెప్పగానే అన్నదమ్ములు ముఖాలు చూసుకున్నారు. అన్నయ్య, కమ్మని వంట చేయాలంటే కట్టెలు కావాలి కదా. అవునవును కావాలి అని ఇద్దరూ కట్టెల కోసం అడవికి వెళ్లి 1 గంట పాటు కష్టం కట్టెలు తీసుకొని వచ్చారు. సీత పిచ్చుక సంతోషపడింది. ఇప్పుడు చెప్పండి అన్నయ్య, ఏం చేయమంటారు? అని సీత పిచ్చుక అడగగానే అన్నదమ్ములిద్దరూ ఆనందపడ్డారు. కమ్మని భోజనంతో కడుపు నింపుకోవచ్చని ఆశపడ్డారు. 2 కిలోల మటన్, 2 కిలోల చికెన్, 2 కిలోల చేపలు, 2 డజన్ల ఎగ్స్ అంటూ పెద్ద లిస్టే చెప్పారు. చాలా పెద్ద లిస్టే చెప్పారు. తిండిపోతులం కదా చెల్లి, ఈ మాత్రం ఉండాలి మరి. అది కూడా నిజమే కదా అన్నయ్యలు. ఇక వెళ్ళండి, వెళ్ళి మీరు చెప్పిన వాటిని తీసుకురండి అని సీత పిచ్చుక చెప్పగానే అన్నదమ్ములు అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. సీత పిచ్చుక అదేమీ పట్టించుకోకుండా, అన్నయ్యలు వాటితో పాటు 20 కిలోల రైసు, 2 కిలోల కందిపప్పు, కిలో వంకాయలు అంటూ చాలా పెద్ద సరుకుల లిస్టే చెప్పింది. అన్నదమ్ములు అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. అన్నయ్యలు, మీరెంత తొందరగా సరుకులు తెస్తే అంత తొందరగా వంట చేసి పెడతాను. ఏమంటారు? డబ్బులుంటే మేమే తీసుకొచ్చి చేసుకునే వాళ్ళం కదా పిచ్చుక చెల్లి. అవునా, మా ఇంట్లో కూడా సరుకులన్నీ నిండుకున్నాయి. లేదంటే చేసి పెట్టడానికి ఏముందన్నయ్యలు అని చెప్పగానే నిరాశ ముఖాలతో అన్నదమ్ములు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళని చూసి సీత పిచ్చుక ఊరి వాళ్ళందరికీ ఫోన్ చేసి తను అమలు చేసిన జీవో గురించి చెప్పింది. అందరూ సరే అన్నారు. ఇక అప్పట్నుంచి ఆ ఊళ్ళో ఒకరి తరువాత ఒకరు అమలు చేయటం మొదలుపెట్టారు. దాంతో తిండిపోతూ అన్నదమ్ములు చేపలు పట్టుకుని తినటం అలవాటు చేసుకున్నారు. కష్టమైనా సరే పనిచేసి ఆ డబ్బులతో బ్రతకటం నేర్చుకున్నారు. సీత పిచ్చుక తెలివి వల్ల తిండిపోతూ అన్నదమ్ములు మారారు. భర్త రామ్కాకి చాలా సంతోషపడ్డాడు.